ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మరొక కీలక అంశము సోషల్ మీడియా అరెస్టులు సార్. ఈ అరెస్టుల మీద గత ఒక ఏడాదిన్నరగా ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది. పలు రకాలుగా అరెస్టులు చేస్తున్నారు, వాళ్ళ మీద వేరే వేరే కేసులు పెడుతున్నారు. అయితే ఈరోజు సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్రారెడ్డికి సంబంధించిన అరెస్టు మీద హైకోర్టు చాలా సీరియస్గా అయింది. పోలీసుల మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. దాన్ని సిబిఐకి కూడా ఇవ్వమని చెప్పేసి చెప్తూ వచ్చింది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అశోక్ గారు, ఈ రోజు సిబిఐకి ఇమ్మని చెప్తే సిబిఐ ఇస్తారా? సిబిఐ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? లేదా సుప్రీంకోర్టులో ఏమన్నా ఈ కేసును సిబిఐ విచారించాల్సిన అవసరం లేదని ఏమన్నా చెప్తారా? చూద్దాం ఏమవుతుందో. బట్ సిబిఐ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ స్థాయికి వెళ్ళిందంటే సిబిఐ మామూలుగా దీని వెనకాల కుతంత్రాలన్నింటినీ వెలుగుతీస్తుంది. కోర్టు ఏం భావించి ఉండొచ్చు అనుకుంటున్నానంటే, ఇప్పుడు సవీంద్రారెడ్డి గారు ఏం చేశారో మనకు తెలియదు. ఆయన ఏమైనా తప్పు చేస్తుంటే చట్టపరంగా చర్యలు తీసుకుని మనమే సమర్థించాం. అయితే ఇక్కడ రెండు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. సోషల్ మీడియాలో భావ వ్యక్తీకరణ పౌరుడి యొక్క హక్కు. ఒకవేళ భావ వ్యక్తీకరణలో అభ్యంతరకరాలు ఉంటే లీగల్ నోటీస్ ఇచ్చి విచారించాలి తప్ప నేరుగా కేసులు పెట్టకూడదని సుప్రీంకోర్టు తీర్పులే ఉన్నాయి. ఇక్కడ సోషల్ మీడియాలో జరిగే వ్యక్తీకరణని ఎలా పడితే అలా ఇంటర్ప్రిటేషన్ చేయకూడదు, ఎలా పడితే అలా చేయకూడదని కోర్టు చాలా స్పష్టంగా కోర్టు ఆదేశాలు ఉన్నాయి. కానీ సోషల్ మీడియా యాక్టివిస్టులని అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు కొన్ని తప్పులు చేస్తున్నారు. తప్పులు అంటే అవమానిస్తూ పోస్టులు పెట్టడం, చులకన చేస్తూ పోస్టులు పెట్టడం, తిట్టడుతూ అబద్ధ చేస్తుండొచ్చు, నేనేం కాదను. కానీ వాళ్ళకి చట్టపరంగా వెళ్ళాలంటే ఏం చేయాలి? నోటీసులు ఇవ్వాలి. వీళ్ళు భయపడరు కదా, లోపల వేసి 4 రోజులు వేస్తే కానీ భయపడరు అనేది ప్రభుత్వం ఆలోచనగా మారిపోయి సోషల్ మీడియాతో రిలేటెడ్ కేసులు కాకుండా కుట్ర కోణాల కేసులు పెడేస్తున్నారు. విఎన్ఎస్ఎస్ 111 అని. ఆ కుట్ర అంటే ఏంటి? చాలా తీవ్రమైంది. పెట్టేస్తే నాన్ బెయిలబుల్ కేసు వచ్చేస్తుంది. అప్పుడు అరెస్ట్ చేయొచ్చు కదా. సోషల్ మీడియాలో జరిగే భావ వ్యక్తీకరణ పైనే కేసు పెడితే అసలు అరెస్ట్ చేయడానికి లేదు. కానీ అరెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఏం చేయాలి? సంబంధులైన కుట్ర కేసులు అన్ని పెట్టేవాలి. ఇది 1, 2, 3 సార్లు హైకోర్టు చాలా సార్లు చెప్పింది ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ లో. రకరకాల మాట్లాడింది. వాళ్ళు ఇలా జరుగుతున్నాయి. చివరికి ఏం చేసింది? సిబిఐకి మనది. ఇప్పుడు ఏమవుతుంది? ప్రభుత్వం మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది. కాబట్టి సోషల్ మీడియా కేసులైనా రాజకీయ కేసులైనా చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోండి. జైలు ఏమి ఇప్పుడు జైలు సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని అన్నాం, కానీ జైలుకి పోతే అయిపోదు కదా. జైలు కూడా ప్రభుత్వంలో ఒక భాగం కదా. కొంత అసౌకర్యం కలగచ్చేమో, కానీ దానికి పోతే వాళ్ళు భయపడిపోతారు. ఎట్లా అనుకుంటారు? మీరు జైల్లో వైసీపీ కార్యకర్తలు పెట్టే సంఖ్య పెరిగేసరికి బయట మాట్లాడే సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పుడు అట్లే ఉంటుంది సొసైటీ. రెచ్చగొట్టకూడదు. ముఖ్యంగా ప్రతిపక్షాన్ని, జగన్ అనే కాదు ఎవరైనా ప్రతిపక్షాన్ని రెచ్చగొట్టినా అరెస్టులు చేసినా అది ఇంక పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వ్యక్తీకరణకి ప్రభుత్వానికి ఒక వ్యవస్థ ఉంది. డిజిటల్ కార్పొరేషన్, ఏపీ డిజిటల్ కార్పొరేషన్. కొన్ని 100 మందిని పెట్టి కోట్ల రూపాయలు పెట్టి చేస్తూ ఉంటారు ప్రభుత్వం. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే ప్రచారం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్నట్టు తప్పుడు ప్రచారం నిజమైతే ఆ వింగు అద్భుతంగా చేయొచ్చు. ఇప్పుడు మీరు నా మీద ఒక ప్రచారం చేశారనుకోండి, నాకు ఖండించే అవకాశం ఉన్నప్పుడు మనం మీ వాదన నా వాదన చెప్పినప్పుడు నిజాన్ని అర్థం చేసుకునే పరిస్థితిలో ప్రజలు ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి ప్రభుత్వంకి ఒక వ్యవస్థ ఉంది. అడిషనల్ గా ప్రభుత్వమే ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నడుపుతుంది. తెలుగుదేశం పార్టీకి ఒక ప్రొఫెషనల్ పొలిటికల్ సోషల్ మీడియా వింగ్ ఉంది. ఆయన అభిమానించారు. పైపించి మీకున్నంత అనుకూలంగా ఉన్న సోషల్ మెయిన్ మీడియా ఎవడుకుంది? కాబట్టి చెప్పొచ్చు కదా, ఇబ్బంది ఏముంది? కాబట్టి విమర్శకు సమాధానం లేదా ప్రతి విమర్శే తప్ప ఏదో యాక్షన్ లోకి వెళ్ళిపోతామంటే అది కుదరదు, అది సాధ్యం కాదు. నేపాల్ లాంటి నియంతృత్వం, డెమోక్రసీ పరిమితంగా ఉన్న దేశాల్లోనే ఎట్లా జరిగిందో మనం చూసినాం. అందుకే కాబట్టి ప్రభుత్వం ఈ కేసు నుంచైనా సవీంద్రారెడ్డి ఏం చేశాడు, మంచి చెడ్డ ధోరణి అనట్లేదు. బట్ ప్రభుత్వం యొక్క ఆలోచన ధోరణి ఈ కేసు ద్వారా మార్చుకోండి. చట్టాన్ని చట్టబద్ధంగా శిక్షించండి. తప్పు చేసిన వాళ్ళని చట్టబద్ధంగా శిక్షించండి. మేము లోపలేసి జైల్లో పెట్టలేం కాబట్టి ఈ రూట్ ఎంచుకుంటామంటే ఒక రోజుకి అది రేకెట్టిస్తుంది. అదే ఈ రోజు జరిగింది. సరే.